ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఆరుగాలం కష్టపడి తయారు చేసుకున్న బొజ్జగనపయ్య విగ్రహాల తయారీదారులకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాను హెచ్చరికలు తమ బతుకుల్లో ఆందోళన రేపుతున్నాయని సబ్బవరం ఆర్టిజన్ కాలనీ వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా సుదూర ప్రాంతాల నుంచి ఈ వినాయక విగ్రహాల తయారీకి సంబంధించిన ముడి సరుకు రప్పించుకొని సుమారు 3-6 నెలల పాటు కష్టపడి విగ్రహాలను తయారు చేస్తామని తెలిపారు. తాము తయారు చేసే విగ్రహాల్లో నాణ్యత ఉండడంతో పాటు గణేశుడు వివిధ రూపాలు దర్శనమిచ్చే భంగిమలను అందంగా తయారు చేస్తామని ఓ ప్రశ్నలు జవాబులుగా చెప్పారు. మీ ఎంతమందికి పని కల్పిస్తున్నావు వినాయక విగ్రహాల తయారీలో? ఒక 6-7 నుంచి ఉంటుంది. మహా అయితే ఇక్కడ హైయెస్ట్ 15,000 ఉంటాయి. ఇవి పండగ లోపలే అమ్మేసుకోవాలి. లేదా అంటే ఆ విగ్రహాలు మాకు ఉండిపోతే మరి వడ్డీకి తెచ్చిన డబ్బులు మేము నష్టపోతాం. వాళ్ళకి ఇచ్చేయాలి. మనం అమ్మిపోయినా మళ్ళీ ఇచ్చేయాలి డబ్బులు. ఇక్కడ 4 షెడ్లు ఉన్నాయండి. 4 ఉన్నాయి. 4 ఎంతమంది కళాకారులు? ఎంతమంది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక 35 మంది ఉంటారండి. ఇబ్బందులు కాదు. నెల రోజులు కష్టపడి సంపాదించిన మాది ఇందులోనే పెట్టింది వర్షం మాకు 3 నెలలు కష్టపడిందంటే ఒక రోజులోనే వ్యాపారం చేయాలి. వినాయక చవితిలో మరుసటి రోజు మాకు పెట్టిన పెట్టుబడి అంటే ఏ మాత్రం లాస్ వచ్చినా ఇంకా అది ఎందుకు పని చేయాలి. నష్టపోతాం. వర్షాల వల్ల మేము ఎక్కువ నష్టపోతాం. ఎగ్జాంపుల్ ఇప్పుడే రేపు పని చదివితే ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. బయట వర్షం పడుతుంది. సైజులు బట్టి చేస్తాం. మరి మీకు భక్తుల నుంచి ఆదరణ ఎలా ఉంటుంది విగ్రహాల రేట్ల విషయంలో? కానీ రీజనబుల్లేనండి. ఎందుకంటే తక్కువ మా అంతా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చేస్తాం, తక్కువకి ఇస్తాం. అందువల్ల వాళ్ళు మళ్ళీ వస్తారు. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది. లోకల్ వాళ్ళు కాబట్టి పరిచయాలు ఎక్కువ ఉంటాయి మీద కొద్దిగా తక్కువకి ఇస్తాం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు సంబంధించిన మెటీరియల్ మాకు హైదరాబాద్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క మెటీరియల్ వస్తుంటారు. పెయింటింగ్ అని, పిఓపి అది, మట్టి అని అలా వేరే ప్లేసెస్ నుంచి తెప్పిస్తారు. ఇప్పుడు సహాయం అంటే అన్ని సపోర్ట్ చేయాలి, అన్ని రంగాలు సపోర్ట్ చేయాలి. అప్పుడే అందరం బాగుంటాం. దాన్ని సపోర్ట్ చేస్తే చాలండి. మరి ప్రభుత్వం చేసే ప్రకటనలు మీ వృత్తిని దెబ్బతీస్తాయని అనుకుంటున్నారా? చేస్తాయండి. కానీ వాళ్ళు చెప్తారు. మరి భక్తులకి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ కొనాలంటే ఇక్కడ కొంటారు, అది తీసుకోవాలంటే అది తీసుకుంటారు. వాళ్ళ అభిప్రాయం అయితే మనం మార్చలేం. ఒక్కో